1980వ దశకం వరకు కోడికూతతోనే పల్లెలు నిద్రలేచాయి. ఆ తర్వాత నాటుకోడి గుడ్లను పొదిగించే సంస్కృతికి స్వస్తి చెప్పడం వల్ల పల్లె అలారం క్రమం తప్పింది. 4 గింజలు చల్లితే ముంగిట్లోకొచ్చి తచ్చాడే నాటుకోళ్లు కనుమరుగయ్యాయి. గ్రామీణ జీవనానికి అద్దం పట్టే కోడికూత అరుదైన ప్రస్తుత తరుణంలో జలాల్పూర్ రైతులు తిరిగి వాటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి తోటల్లో నాటుకోళ్లు పెంచుతూ అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. కరువు తీవ్రత సన్నకారును ఆర్థికంగా కొల్లగొట్టింది. ఆహారం, వాణిజ్యం, ఉద్యానం, పంటేదైనా నష్టాలే దిగుబడులయ్యాయి. ఈ పరిస్థితుల్లో అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు పెరటికోళ్ల పెంపకంపై దృష్టి పెట్టారు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్పూర్కు చెందిన ఓ ఉద్యాన రైతు కుటుంబ సభ్యులు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నుంచి వలసొచ్చిన ఈ రైతు కుటుంబం 6 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నారు. మామిడి పండ్లు ఏడాదికోసారే వస్తాయి. ఇక రోజువారీ ఖర్చుల కోసం పెరటికోళ్ల పెంపకాన్ని చేపట్టారు. ఆరంభంలో కుటుంబ పోషణకే పరిమితమైన నాటుకోళ్ల పెంపకం లాభాలనివ్వటం వల్ల 2.5 ఏళ్లుగా విస్తరణపై దృష్టి పెట్టారు. కోడిపిల్లలకు తరిగిన కూరగాయ ముక్కలు, నూకలు, గోధుమ పొట్టు, మక్కలను అందిస్తూ లాభసాటి ఆదాయాన్ని పొందుతున్నారీ పోషకులు. ఈ ఊర్లో ఈ తోటలు ఈజీ తీసుకొని అప్పటి నుంచి 50-60 కోళ్ళతో స్టార్ట్ చేసినాం. మెల్లగా అంతలోనే ఉంచుకుంటూ పెద్ద ఎత్తున ఏం చేయలే. రోజు నెలకు 10,000-15,000 ఆదాయం వచ్చినట్టు 100-200 కోళ్ళతోటే ఉండే. 2 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ చేస్తూ ఇప్పుడు 2,000 పెద్ద కోళ్ళకు 1,000-1,500 చిన్న కోళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2,000 కోళ్ళలో నాకు గుడ్లకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అన్ని గుడ్లు పెడతాయి. ఇక నుంచి దీన్ని ఇంక్యుబేటర్లో పెట్టి పిల్లలు హ్యాచింగ్ చేద్దామని ఆలోచన ఉన్నాం. కోళ్ళ పెంచిన బాబతి 20,000 గ్రామంలో సీఎం సార్ చేతుల మీదకి వెళ్ళి పంపిణీ చేసిన పిల్లలు నా దగ్గర నుంచి తీసుకెళ్ళినారు. దీనిలో ఈ పని చేసినందుకు ఒక సక్సెస్ సాధించిన అని అనుకుంటున్నా. దీని తర్వాత ఇంకా ఇంక్యుబేటర్ పెట్టినట్టు ఇంకొక 4 కూడా నేను హ్యాచింగ్కు చాలా పని ఉంటుంది కాబట్టి ఇంకొక 5 నేను ఉపాధి కల్పించగలుగుతాను. ఇంటిల్లిపాది, చిన్న పెద్ద కోళ్ల నిర్వహణ, యాజమాన్యంలో జాగ్రత్తలు పాటించడం వల్ల 2 ఏళ్లలోనే కోళ్ల సంఖ్య 36,000కు చేరుకుంది. 5-6 నెలల్లో ఒక్కో కోడి 2 కేజీల బరువు తూగేలా రైతులు పెంపకంలో శ్రద్ధ చూపుతున్నారు. వాటిని చిల్లరగా, తోకుగా మారు బేరగాళ్లకు విక్రయిస్తూ నెలకో 50,000 చొప్పున ఆర్జిస్తున్నారు. స్థానికంగానూ 4 కూలీలకు ఉపాధినివ్వడం విశేషం. కొత్తగా ఒక 2 సంవత్సరాల కింద 40 కోళ్లతో స్టార్ట్ చేసి నాటుకోళ్లతో ఇప్పుడు 3,500 వరకు తీసుకొచ్చిన. ఇంకా నాకు కొద్దిగా అవకాశం ఇస్తే వీటిని 10,000 వరకు చేసే ఆలోచన ఉన్నది. దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు హ్యాచింగ్ మనమే చేద్దాం. బయట నేను ఎగ్స్ తీసుకపోయి బయట చేయించుకొని వస్తాను. నేనే 10,000 పిల్లల హ్యాచింగ్ నెలకు చేయించాలని ఆలోచన. ఇప్పుడు నా దగ్గర ఒక 3-4 వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. ఇంకో 10 మందికి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది నాకు. దీని మీద నాకు ఇప్పుడు మొత్తం అన్ని ఖర్చులు పోయి నెలకు 40,000-50,000 వరకు వస్తుంది. ఇంకా కొంచెం పెంచాలనే ఆలోచనలే ఉన్నది. ఇంకా ఇంట్లో ఏమనుకుంటున్నాం అంటే పొప్పడి, యాపిల్ బేర్ సేద్యం చేద్దామని కూడా ఆలోచన ఉంది. కల్టివేషన్ సంవత్సరం అవుతుంది. పొద్దున వస్తాము, ఇవన్నీ చేస్తాము. ఈ కోళ్ళని చూసుకుంటే దాన పెడతాం, అన్ని చేస్తాము. టమాటాలు వేస్తాము, కూరగాయలు కోస్తాము, గుడ్లు కోస్తాము. ఇవన్నీ వడ్లు చాలా తెస్తాము. 4,500 ఇస్తుంది జీతం. ఇంకా 4 మంచిగా పిల్లలు ఎదుగుతుంటే ఇక సాయం చేస్తుంటే గవర్నమెంట్ మంచి మాకు ఇంకా 4 పెట్టుకుంటాడు. ఫారం కోళ్లతో పోల్చితే పెరటి కోళ్లు 2-3 నెలలు ఆలస్యంగా ఎదుగుతాయి. బ్రాయిలర్, లేయర్ల కంటే బరువు సైతం తక్కువే. కానీ నాటుకోడి ధర పరంగా 2 ఎక్కువ, నిర్వహణ ఖర్చు తక్కువ. గుడ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున రాయితీపై ఇంక్యుబేటర్ అందించాలని పశుసంవర్ధక శాఖను రైతులు కోరుతున్నారు. తద్వారా పిల్లలు ఎక్కువగా పొదగడం వల్ల మరో 10 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ తోటలు లీజుకి తీసుకొని నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నాటుకోళ్ల పెంపకం చేపట్టిన. ఇప్పుడు 2,000 పెద్ద కోళ్ళు, 1,000-1,800 చిన్న కోళ్ళు ఉన్నాయి. వీటిని సహజసిద్ధంగా మా దగ్గర ఆకుకూరలు పండించి ఒడ్లు, పంట దినుసులే వాడుతున్నాం. చాలా తక్కువ దానాతోటి ఆకుకూరలు, టమాటాలైనా అన్ని రకాల ఆకుకూరలు వేస్తూ మా దగ్గర ఉన్న వేస్టేజ్ మా దగ్గర ఉన్న వాటితో నడిపిస్తున్నాం. దీనివల్ల నెలకు ఒక 40,000-50,000 ఆదాయం ఇప్పుడు సమకూరుతుంది. నేను ఇంకా పెద్దగా చేయాలనే ఆలోచనలో ఉన్నా. ఇంక్యుబేటర్ కావాలనుకుంటున్నా. ఇంక్యుబేటర్ తీసుకోవాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఏమైనా సబ్సిడీ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు నాకు రోజుకు 100-150 దాకా గుడ్లు అవుతున్నాయి. ఇంకా ఇక ముందు పెరుగుతాయి. ఆ గుడ్లు పెరిగినప్పుడు ఎవరైనా రైతులు ఎవరికైనా గుడ్లు కావాలన్నా ఇస్తా.
ఒకవేళ చిక్స్ హ్యాచింగ్ చేసి చిక్స్ కావాలన్నా ఎవరైనా పెంచుకునేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా అవగాహన లేకపోతే దీన్ని ఎట్లా పెంచాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏమేమి మందులు వాడాలి అన్ని కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తా. స్వయంగా మనము వాళ్ళ మీద ఆధారపడడం బ్రతికినట్టు ఉంటుంది. మేము 40 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చినామండి. ఇప్పటికి కూడా చాలా ఆశగా పెద్దగా చేయాలి. మా బాబులు బాగా పట్టుదల పట్టిండ్రు. దాంతో పెద్దగా చేసుకుంటూ పోయినాం. మనం 3 సంవత్సరాల సమయం ఎక్కువ చేస్తాను. బాగా చేసి కోడిగుడ్లు మిషన్ తెచ్చి పిల్లలు చేస్తాను. పిల్లలు కూడా అమ్మేదానికి ప్రయత్నం చేస్తాను. మా బాబులు బాగా శ్రమ చేస్తాను. 2 లేబర్లు పెట్టుకున్నా చేస్తాను. మేము మా వారు 4 5 చిన్నగా కొంచెం చేసుకుంటా పత్తి ఫీడ్ ఎక్కువ పోసిన గోధుమ పొట్టు పోసుకుంటే చేసుకుంటూ వచ్చినామండి. తర్వాత ఫీడ్ కొంచెం పోసినాం. ఇక తర్వాత జొన్నలు ఒడ్లు ఎక్కువ ఇవే ఏ కూరగాయలు ఉంటాయో అగ్గ తెచ్చి పోస్తూనే ఉంటాం. సన్నకారుకు ఇంటి పట్టునే ఉంటున్న మహిళలు, నిరుద్యోగులకు పెరటికోళ్ల పెంపకం చక్కటి ఉపాధినిస్తోంది. ఫలితంగా బీపీఎల్ కుటుంబాల సంక్షేమార్థం పెరటికోళ్ల పథకాన్ని సమగ్రంగా అమలు చేయాలి. షెడ్ల నిర్మాణానికి రాయితీలివ్వాలి. యువతను ఆకర్షించేలా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని పెంపకందారులు కోరుతున్నారు.